పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి దేవాలయాన్ని సీఎం సందర్శించారు. అనంతరం 110 కోట్లతో మంజూరైన ఎలివేటెడ్ కారిడార్తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం గుట్టపై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాజగోపురం సమీపంలో ఏర్పాటు చేసిన స్టేజ్ పై నుంచి సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనంతరం తిరిగి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో పేదల తిరుపతిగా భావించే కురుమూర్తి దేవాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం రాక కోసం కురుమూర్తి దేవాలయం దగ్గర అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కురుమూర్తి దేవాలయానికి సీఎం రేవంత్ రెడ్డి 10 గంటలకు తన నివాసం నుండి నేరుగా రోడ్డు మార్గాన కురుమూర్తి ఆలయానికి రానున్నారు. అక్కడ గుడికి సంబంధించినటువంటి 110 కోట్ల నిర్మాణంతో చేపట్టబోయే ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన, అదేవిధంగా పూజా కార్యక్రమాలు చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో సీఎం రాకతో ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పేదల తిరుపతిగా కొలిచే కురుమూర్తి బ్రహ్మోత్సవాలు ఇప్పటికే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కురుమూర్తికి వస్తుండటంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన అక్కడ 10 గంటలకు బయలుదేరి ఇక్కడ ఈ కురుమూర్తి దేవరకద్ర నియోజకవర్గం కురుమూర్తి దేవస్థానానికి 12 గంటలకు చేరుకుంటాడు. ఇక్కడ 12 గంటలకు ఆయన ఏదైతే ఇక్కడ 110 కోట్ల రూపాయలతో చేపట్టబోయే ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన, అదేవిధంగా పూజా కార్యక్రమాలు, అక్కడి నుంచి ఆయన నేరుగా మెట్ల మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి పైకి వెళ్తాడు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారి దర్శనం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఆలయ ఈవో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్లు, అదేవిధంగా రెవెన్యూ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తికి వస్తుండటంతో పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కురుమూర్తి స్వామి దర్శనం అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజగోపురం దగ్గర పక్కనే ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సభా ప్రాంగణం ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పేదల తిరుపతిగా ఉన్నటువంటి కురుమూర్తి స్వామి ఆలయానికి నేడు సీఎం రాబోతుండడం, ఇక్కడ కార్యక్రమాల అనంతరం ఆయన తిరిగి 1 గంట ప్రాంతంలో హైదరాబాద్ కు చేరుకోనున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తుండటంతో కురుమూర్తి పూర్తిగా పర్యాటక ప్రదేశంగా మార్చడానికి, అదేవిధంగా కురుమూర్తికి సంబంధించి మరిన్ని వరాల జల్లు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి కూడా స్థానిక ప్రజలు, భక్తులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా గత 2 రోజుల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేస్తున్నాడు, అధికారులను పురమాయించాడు. మొత్తంగా ఆయన రాక కోసం అయితే ఇక్కడ సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే కూడా దీని మీద స్పెషల్ గా దృష్టి సారించి కురుమూర్తికి మరిన్ని నిధులను తీసుకొచ్చే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కురుమూర్తి దగ్గర కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా నేడు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ.